తరతరాలు చెప్పుకునే విధంగా మన పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు ఉత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఈనాటి కార్యక్రమానికి విచ్చేయబోతున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. వారికి ఈ సందర్భంగా సాదర సుస్వాగతం తెలియచేందుకు ఈ వేదిక సిద్ధంగా ఉంది. దయచేసి అందరూ కూడా మేము ఈ స్థానాల్లో కూర్చోవలసిందిగా విన్నవించుకుంటున్నాం. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకి పెట్టింది పేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చక్కటి సాంస్కృతిక కళాత్మక రూపాలతో వారికి స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. రైతు సోదరులు నేరుగా వారు పండించినటువంటి ఫలాలను మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి అందించడం జరుగుతోంది. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని వారికి తెలియచేయడం జరుగుతోంది. ఎస్, మీరందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఆ క్షణము వచ్చేసింది. మన ప్రియతమ నాయకులు, లెజెండరీ విజనరీ లీడర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి సాదరంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఈ వేదిక, ఈ నియోజకవర్గం పీఠికాపురం సంక్రాంతి ఉత్సవ వేడుకలకు స్వాగతం పలుకుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తోంది. ప్రతి ఆడపడుచు ఎదురు చూస్తోంది సంక్రాంతికి. ఎస్, మన ప్రియతమ నాయకులు సంక్రాంతికి సంబరాలలో మనతో పాటు ఈ సంక్రాంతిని జరుపుకునేందుకు విచ్చేస్తూ ఉన్నారు. మనమందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి క్షణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం ఒక చరిత్రను సృష్టించింది. తరతరాలు చెప్పుకునే విధంగా 3 రోజుల పాటు పిఠాపురంలో సంక్రాంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ముందస్తు సంక్రాంతి సంబరాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మనం చూడొచ్చు. పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాల పేరుతో ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. కన్నుల పండుగగా సంక్రాంతి సంబరాలు పిఠాపురంలో జరుగుతున్నాయి. మనం చూడొచ్చు. ఈ సంక్రాంతి సంబరాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, పిఠాపురంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సంబరాల్లో పాల్గొన్నారు. మనం చూడొచ్చు. కన్నుల పండుగగా ఈ 3 రోజుల పాటు ముందస్తు సంక్రాంతి సంబరాలు అక్కడ జరుగుతున్నాయి. ఈ రోజు మొదటి రోజు. మనం చూడొచ్చు అక్కడ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు మనకు. సతీష్, పీఠికాపురంలో పిఠాపురం సంబంధించిన సంక్రాంతి సంబరాలు ముందుగానే ప్రారంభమయ్యే రీతిలో అంబరాన్ని తాకే విధంగా సంబరాలు అయితే ప్రారంభించారు. పీఠికాపురం సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం అయితే చేరుకున్నారు. పిఠాపురం చేరుకున్న పవన్ కళ్యాణ్ కి అయితే మాత్రం సాగర సోదర ఆహ్వానం అయితే పలికారని చెప్పుకోవచ్చు. సంక్రాంతి సాంప్రదాయాల ముఖ్యాలతో పవన్ కళ్యాణ్ కి అయితే మాత్రం స్వాగతం పలికారు. అయితే సంక్రాంతి సంబరాలను కానీ సంక్రాంతి సాంప్రదాయాలను కానీ ఇమ్ముడింపజేసే గరగ నృత్యాలు, కోయి డాన్సులు, డప్పు డాన్సులతో పూర్తిగా అంటే ఇటు గంగిరెద్దులతో పాటు అన్ని విధాలుగా సంక్రాంతి సంబరాల్లో ఏదైతే సంప్రదాయాలను నిలవేసే నృత్యాలు ఏదైతే ఉన్నాయో ఆ నృత్యాలతో సాగర స్వాగతం అయితే పలికారు. ఇప్పుడే పీఠికాపురం సంక్రాంతి మహోత్సవాల స్టేజ్ వద్దకు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అయితే చేరుకున్నారు. స్టేజ్ వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ అని ఒక్కొక్కటిగా అంటే సంక్రాంతికి సంబంధించిన స్టాల్స్ అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం చూస్తూ వాటిని తిలకిస్తూ కూడా ముందుకైతే మాత్రం సాగుతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మన సంక్రాంతి సంప్రదాయాలలో అత్యంత ముఖ్యమైనది గోమాతను కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పూజ చేసి ఈ కార్యక్రమాన్ని అయితే మాత్రం ప్రారంభిస్తున్నారు. గోమాత పూజ అనంతరం కూడా దీనికి సంబంధించి అంటే
పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు ముందుగా వచ్చే రీతిలో పీఠికాపుర సంక్రాంతి మహోత్సవ కార్యక్రమాన్ని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ప్రారంభించారని కూడా మనం చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం మరి కాసేపట్లో ఈ పీఠికాపుర సంక్రాంతి మహోత్సవ కార్యక్రమాలు అయితే మాత్రం అంగరంగ వైభవంగా కూడా ప్రారంభమవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ కానీ ప్రభుత్వానికి కానీ రాష్ట్ర పండుగగా పిఠాపురంలో ఈ పండుగలు నిర్వహించే రీతిలో ఈ ఉత్సవాలు అయితే మాత్రం నిర్వహిస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ 2 రోజుల పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే 2 రోజుల పాటు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటు ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే 212 కోట్లకు సంబంధించి ఈ పిఠాపురం నియోజకవర్గంలో శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కూడా ఈ కార్యక్రమంలో భాగంగా చేయనున్నారని కూడా మనం చెప్పొచ్చు. 186 కోట్లతో శంకుస్థాపనతో పాటు 26 కోట్లకు సంబంధించి ప్రారంభోత్సవాలు కూడా ఈ రోజు అయితే మొత్తం చేయనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అంటే రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి ఉత్సవాలు పిఠాపురం నుంచే ప్రారంభించేందుకు మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా పీఠికాపుర సంక్రాంతి ఉత్సవాలను అయితే మాత్రం ప్రారంభించారు. ఈ ఉత్సవాలు అయితే మాత్రం 3 రోజులు అయితే జరగనున్నాయి. ఈ 3 రోజులు కూడా సంక్రాంతి సంప్రదాయాలను తెలిపే విధంగా గరగ నృత్యాలు, హరిదాసులు, అదే విధంగా మనం చూసుకుంటే కనుక దీనికి సంబంధించి గంగిరెద్ద ఆటలతో పాటు జానపద గీతాలాపనలు, వీరనాట్యాలు, ఉరుముల నృత్యాలు, దప్పిట గుళ్ళు, గరగ నృత్యాలు, లంబడ నృత్యాలు, డప్పులు, గిరిజన సాంప్రదాయ నృత్య రీతి దించ, కూచిపూడి, భరతనాట్య తదితర శాస్త్రీయ నృత్యాలతో పాటు ప్రతి అంశాన్ని కూడా ఈ పీఠికాపుర సంక్రాంతి మహోత్సవ కార్యక్రమాల్లో పెట్టారని చెప్పుకోవచ్చు. అయితే 3 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గ ప్రజలను అలరించే రీతిలో ఈ కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సతీష్. చేనేతకు సంబంధించినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి స్వాగతం పలకడం జరుగుతోంది.